ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. శ్రోతలకు ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. తెలుగు ప్రజల ఇళ్లలో నూతన సంవత్సరం శుభాలు కలుగచేయాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. దేశ సమైక్యత, అభివృద్ది కోసం భారతీయ జనతా పార్టీకే ఓటు వేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కోరారు. కృష్ణా జలాల వివాదంపై పూర్తి వివరణ దాఖలు చేసే గడువును పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తిని కృష్ణా ట్రిబ్యునల్ తిరస్కరించింది. హైదరాబాద్లోని మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఈరోజు క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో సంప్రదాయబద్దంగా జరుపుకుంటున్నారు. గతించిన శోభకృత నామ సంవత్సరంలో అనుభవించిన కష్టసుఖాలను గుర్తు చేసుకుని ఆ ఏడాదికి వీడ్కోలు చెబుతూ కొత్త ఆశలు, కొంగొత్త ఆకాంక్షలతో నూతన క్రోధినామ సంవత్సరానికి తెలుగు ప్రజలు స్వాగతం పలుకుతూ ఈ పర్వదినాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్నారు. చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ జరుపుకోవటం మన ఆనవాయితీ. పవిత్రమైన ఈ రోజు నుండే వసంత ఋతువు ఆరంభమవుతుంది. షడ్రుచుల సమ్మేళనంతో కూడిన పచ్చడిని స్వీకరించడం ఉగాది పండుగ ప్రత్యేకత. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, సవాళ్లను సమానంగా స్వీకరించాలని ఉగాది పచ్చడి సందేశమిస్తుంది. బెల్లం, ఉప్పు, చింతపండు, వేప పువ్వు, పులుపు, కారం వంటి షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసే ఉగాది పచ్చడి మన శరీరానికి ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేకూరుస్తుందని, ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని భారతీయ సంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానం సూచిస్తోంది. తెలుగు ప్రజలు మాత్రమే కాకుండా దేశంలో పలు రాష్ట్రాల ప్రజలు కూడా ఈరోజు నూతన సంవత్సర పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. కాలగమనం, గ్రహ స్థితిగతుల గురించి అవగాహన చేసుకునేందుకు పంచాంగ పఠనం చేయటం ఉగాది పర్వదినంలో ఒక ముఖ్య ఘట్టం. ఇలా ఉండగా తిరుమల పుణ్యక్షేత్రంలో ఉగాది వేడుకలు ఈరోజు తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆగమశాస్త్ర పండితుల ఆధ్వర్యంలో పంచాంగ పఠనం, ఉగాది ఆస్థాన కార్యక్రమాలు ఈరోజు జరగనున్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు ఎస్. అబ్దుల్ నజీర్, సిపి రాధాకృష్ణన్, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏ. రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు కె. పవన్ కళ్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం మన ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని, కొత్త ఆశలను చిగురింపచేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని, పల్లెలు, పట్టణాల్లో ప్రతి ఇల్లు కళకళలాడాలని, మన సంస్కృతి, సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం ప్రజలకు శుభాలు కలుగచేయాలని, వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ఆశిస్తున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉగాది అందరికీ శుభాలు కలుగచేయాలని, అందరికీ ఆనందాన్ని, అభివృద్దిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశ అభివృద్ది, సమైక్యత కోసం వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే ప్రజలు ఓటు వేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కోరారు. నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ బీజేపీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశంలో అన్ని వస్తువులను దిగుమతి చేసుకునే పరిస్థితి నెలకొందని, ప్రస్తుతం మనమే విదేశాలకు వస్తువులను ఎగుమతి చేసుకునే స్థితికి ఎదిగామని తెలిపారు. గత 10 ఏళ్ల పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు నీతివంతమైన పాలన అందించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదం అంశంపై పూర్తి వివరణ దాఖలు చేసేందుకు వచ్చే జూన్ నెల వరకు సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తిని కృష్ణా ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం వచ్చే జూన్ నెల వరకు గడువు ఇవ్వటం సాధ్యం కాదని, ఈ నెల 29వ తేదీలోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,670 తపాలా కార్యాలయాల ద్వారా ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నిన్న శ్రీకారం చుట్టారు. తపాలా శాఖ ముద్రించిన ఓటర్ల అవగాహన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఓటర్లలో అవగాహన కల్పించేందుకు తపాలా శాఖతో ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకుందని తెలియజేశారు. ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ ఓటు విలువ గుర్తించి సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
హైదరాబాద్లోని మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ది పనులు చేపడతామని ఆమె వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పెట్టుబడిదారులు, వాటాదారుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు సమావేశం నిన్న హైదరాబాద్లో శాంతికుమారి అధ్యక్షతన సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంతాన్ని వేగంగా అభివృద్ది చేసే విధంగా కొన్ని ప్రాజెక్టులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత కూడా మంచినీటి విరామం విధానాన్ని కొనసాగించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసే ఏప్రిల్ 23వ తేదీ వరకు ప్రస్తుతం అమలు జరుగుతున్న మంచినీటి విరామ విధానం నిర్వహణను పర్యవేక్షించాలని ఒక ప్రకటనలో ఆయన జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థుల్లో మంచినీరు తాగే అలవాటును పెంపొందించాలని, తరచూ మంచినీరు తీసుకోవడం శరీరానికి ఎంత అవసరమో వారికి అవగాహన కల్పించాలని ప్రవీణ్ ప్రకాష్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు పంచాయతీ పరిధి శివారు గ్రామం గంటావారిపాలెంలో నిర్వహించనున్న ఉగాది వేడుకల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సతీ సమేతంగా పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మేమంతా సిద్దం బస్సు యాత్ర నేడు పల్నాడు జిల్లాలో కొనసాగనుంది. తెలంగాణలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్న ఈ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16న నిర్వహించే ఎదుర్కోలు వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టారు. 17వ తేదీన ప్రధాన ఉత్సవమైన శ్రీరామనవమి పండుగ సందర్భంగా మిథిలా మండపంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 35,000 మంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు మండప ప్రాంగణాన్ని 24 సెక్టార్లుగా విభజించారు. ఇందులో ప్రవేశానికి టికెట్లను ఆన్లైన్తో పాటు కౌంటర్లలో విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది విషయంలో ఇచ్చిన హామీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్మరించారని రాష్ట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. వైఎస్సార్ జిల్లా దువ్వూరు పట్టణంలో నిన్న జరిగిన కాంగ్రెస్ ఎన్నికల సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట అభివృద్దిపై జగన్మోహన్ రెడ్డి మాట తప్పుతారని తాను భావించలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాష్ట్రానికి రాజధాని నిర్మించడం వంటి అన్ని అంశాల్లో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని, రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ది శూన్యమని షర్మిల పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించడమే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి లక్ష్యమని కూటమి సీనియర్ నాయకులు స్పష్టం చేశారు. అమరావతిలో నిన్న జరిగిన కూటమి సమావేశంలో పాల్గొన్న నాయకులు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి మేనిఫెస్టో అంశంపై చర్చించారు. వాతావరణం. ఉత్తర కోస్తాంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిన కారణంగా ఈ రోజు, రేపు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు కురిసే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో నిన్న రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, దక్షిణ కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. తెలుగు ప్రజల ఇళ్లలో నూతన సంవత్సరం శుభాలు కలుగచేయాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. దేశ సమైక్యత, అభివృద్ది కోసం భారతీయ జనతా పార్టీకే ఓటు వేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కోరారు. కృష్ణా జలాల వివాదంపై పూర్తి వివరణ దాఖలు చేసే గడువును పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తిని కృష్ణా ట్రిబ్యునల్ తిరస్కరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.